వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత ఎంపీలుగా ఉన్న వాళ్ళు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అటు టీడీపీలు, జనసేన పార్టీలోకి అయితే వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇంకా కొందరు బయటకు వచ్చి వేరే పార్టీలోకి వెళ్తారు అనే చర్చ అయితే జరుగుతుంది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా అటువంటి అంచనా అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసుగా ఏ ప్రయోజనాల కోసం ఎవరు వెళ్తారు అని. సో మరికొందరు కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్ళి వేరు వేరు పార్టీలోకి వెళ్ళవచ్చు. ఈ క్రమంలో ఇలా వైసీపీ నుంచి బయటకు వెళ్ళి జనసేన పార్టీలోకి చేరబోతున్నారు అని ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు, సామినేని ఉదయభాను ప్రకటించారు. జనసేనలో ఎప్పుడో ఎల్లుండేమో చేరుతామని. అయితే ఈ లిస్టులో మరికొందరి పేర్ల మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇందులో చాలా ఆశ్చర్యం కలిగించిన పేరు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారి పేరు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు జనసేన పార్టీలో చేరుతారట, పవన్ కళ్యాణ్ గారిని కలిశారంట అని చెప్పి ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఏంటి ఇది నిజమా అని ఆశ్చర్యపోయే పరిస్థితుల మధ్య వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళను ఎంక్వైరీ చేసుకుంటున్నారు నిజమా అని. వేరే పార్టీ అంటే వేరే నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్తే జరగనంతటి చర్చ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వెళ్తున్నారా అని ఆశ్చర్యపోవడానికి కారణం నన్ను అడిగితే రాజకీయపరమైన కారణాలే కాదు. డెఫినెట్లీ నిత్యం జనం మధ్య ఉన్నటువంటి నాయకుడిగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారికి ఒక బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ఖచ్చితంగా ఉంది. అండ్ ఇప్పుడు పార్టీ అధికారానికి దూరమైనంత మాత్రాన తాను జనసేన పార్టీలోకో లేకుంటే మరో పార్టీలోకి వెళ్తే సరే రాజకీయంగా ఆయనకి ఎంత లాభం కలుగుతుంది, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎంత నష్టం కలుగుతుంది అనే ఈ క్యాలిక్యులేషన్స్ పక్కన పెడితే ఆయన కనుక అదే పని చేస్తే, ఒకవేళ పార్టీ మారితే ఆయనకున్నటువంటి క్యారెక్టరు, ఆయనకున్నటువంటి ఇమేజ్ కంప్లీట్గా కొట్టకపోతుంది. తర్వాత ఆయన మినిస్టర్ అయినా లేకుంటే రాష్ట్ర మంత్రి కాకుండా కేంద్ర మంత్రి అయినా ఏదో చుట్టూ ఒక ప్రోటోకాల్ ఉంటుందేమో కానీ ఒక క్యారెక్టర్ని, ఒక ఇమేజ్ని పూర్తిగా కోల్పోయిన తర్వాత మిగిలి ఉండడానికి ఏముండదు. సో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారి మెంటాలిటీ ప్రకారం, ఆయనకున్నటువంటి ఇమేజ్ ప్రకారం చూసుకున్నాం, ఖచ్చితంగా ఆయన జనసేన పార్టీలోకి లేకుంటే మరో పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. జనసేన పార్టీలోకి పోతే క్షేత్రస్థాయిలో ఆయనకు తగ్గవద్దాము, అసలు ఆ బలం సున్నా, అక్కడ ఆ బలం సున్నా. అటువంటప్పుడు పొలిటికల్గాను లాభం లేక తన క్యారెక్టర్ను కూడా పూర్తిగా డ్యామేజ్ చేసుకుంటూ రాజకీయం చేయాల్సిన అవసరం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారికి ఉంటుంది అని చెప్పి నేనైతే భావిస్తలేను, ఖచ్చితంగా భావిస్తలేను. సో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పార్టీ మారుతున్నారు అనే చర్చ కేవలం ఊహాగానాలు మాత్రమే కావచ్చు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరికొందరిని డైలమాలో పడేసేకి ఏమైనా ఇటువంటి చర్చ బయటకు తీసుకొని వస్తే రావచ్చు. ఇంకా ఇలా ఊహాగానాలు, పుకార్లు ఎవరి మీదైనా కొట్టించదు. సోషల్ మీడియాలో ఏముంది, ఒక పోస్ట్ ఒక కమెంటే కదా, ఒక పోస్ట్ ఒక కమెంటే. సో రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయన్నా ఏడో 1% 2% కాస్త కూస్తో విలువలు ఉన్న ఒకరిద్దరు ఉంటారులే అని చెప్పి చాలామంది భావన. వైసీపీలో అని కాదు, టీడీపీలో అయినా మరొక పార్టీలో అయినా కాస్త ఇస్తూ 1-2% అనే విలువలు అలా తగులుకొని ఉంటాయిలే అని. నిజం చెప్పాలంటే ఇటువంటి వాళ్ళని చూసి అటువంటివి కానీ ఇటువంటి వాళ్ళని చూసిందా సెన్స్ ఒక యంగ్, ఒక డిఫరెంట్ పాలిటీషియన్ ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి సమస్యలు అక్కడెక్కడే పరిష్కరించి తను మాట్లాడే మాటలైనా తన క్యారెక్టర్ అయినా ఒక యూనిక్ అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఆయనకు కూడా పార్టీ మారితే ఇంకా యూనిక్నెస్ కూడా కదా పక్కన పెట్టండి, రాజకీయంగా లాభ నష్టాలు కదా పక్కన పెట్టండి, ఇంకా మనం క్యారెక్టర్ల గురించి కానీ మాట్లాడుకోవడానికి కూడా ఏమీ మిగిలి ఉండదు. సో ఆయన 99 కాదు 100% పోకపోవచ్చు. ఒకవేళ పోతే మరి దానికి బేస్ ఏంటో
మన అంచనా కూడా దొరకదు సీరియస్లీ. అపార్ట్ ఫ్రమ్ ఆల్, తాను మీడియా సమావేశం పెట్టి కానీ లేదా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆ సోషల్ మీడియాలోనైనా దీని మీద ఆయన క్లారిటీ ఇస్తారని చెప్పి వైసీపీ క్యాడర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూద్దాం క్లియర్ చేస్తారేమో.